క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి మనిషి బలం కోసం వెతుకుతూ ఉన్నాడు. కొందరు ధనంలో బలం చూస్తారు, కొందరు అధికారంలో బలం చూస్తారు, మరికొందరైతే తమ పరిచయాలలో బలం చూస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి సత్యం ఏంటో తెలుసా? నిజమైనటువంటి బలం అనేది ఎందులో ఉందో తెలుసా? యెహోవాయందు ఆనందించుటలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. నెహెమ్యా కాలంలో ప్రజలు దేవుని వాక్యమును విని తమ పాపాలను గుర్తించి ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు నెహెమ్యా, ఎజ్రా వారితో ఇలా చెబుతూ ఉన్నారు, ఏడవకండి, నిరాశపడవద్దు, యెహోవాయందు ఆనందించండి, అదే మీ బలం అని చెప్పేసి. అంటే యెహోవాయందు ఎప్పుడైతే ఆనందిస్తామో, ఆనందించుట నిరాశను జయించే బలం. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. సౌలు అతనిని చంపాలని చూశాడు. తన సొంత కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేశాడు. అయినప్పటికీ కూడా దావీదు చెబుతున్న మాట ఏంటో తెలుసా? 16వ సంకీర్తన 11వ శరణంలో, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. దావీదు పరిస్థితులలో కాదు, దేవునిలో ఆనందించాడు, అందుకే కూలిపోలేదు. సత్యం ఇక్కడ మనం గమనించాలి. పరిస్థితులు మారకపోయినా దేవునిలో ఆనందించేటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా బలహీనపడడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. యెహోవాయందు ఆనందించుట శోధనలను ఎదుర్కొనే బలం. అపోస్తలుడైన పౌలు ఎన్నో బాధలు అనుభవించాడు. చెరసాలలో ఉన్నాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. అయినా పౌలు చెబుతున్నటువంటి అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? ఫిలిప్పీ 4:4 ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. అంటే చెరసాలలో కూడా పౌలు శీలలు కూడా ఏం చేస్తూ ఉన్నారో తెలుసండి? స్తుతిస్తూ ఉన్నారు. ఆ ఆనందమే వారికి బలమైంది. కష్టాలు మనల్ని నాశనం చేయలేవు. దేవునిలో ఆనందం లేకపోవడమే మనల్ని బలహీనపరుస్తూ ఉంది. యెహోవాయందు ఆనందించుట సేవకు బలము కూడా. దేవుని సేవలు కొన్నిసార్లు అలసట వస్తూ ఉంటుంది, గుర్తింపు రాకపోవచ్చు. కానీ దేవునిలో ఆనందించేటువంటి సేవకుడు, విశ్వాసి వెనక్కి తగ్గడు. యెషయా గ్రంథం 40:31 మనం చదువుతాం, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. దేవుని సన్నిధిలో గడిపే సమయం విశ్వాసులమైన మనకు, సేవకులకు ఆత్మీయ శక్తినిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. యెహోవాయందు ఆనందించుట కుటుంబానికి బలం. కుటుంబాలలో సమస్యలు వస్తాయి, కానీ ఇంటిలో ప్రార్థన, వాక్య ధ్యానం, దేవుని స్తుతి ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది. అందుకే 108:1 మనందరూ తెలుసు, యెహోవాయందు భయభక్తులు గల వాడు ధన్యులు. దేవునిలో ఆనందించేటువంటి కుటుంబం విరిగిపోదు, నాశనం కాదు. ఒక చిన్న బాలుడు చీకటిలో నడవటానికి భయపడుతూ ఉన్నాడు, కానీ తన తండ్రి చేతిని పట్టుకున్నప్పుడు వెంటనే ధైర్యంగా నడిచాడు. అలాగైతే అక్కడ ఆ చీకటి పోయిందా? లేదు. కానీ తండ్రి తనతో ఉన్నాడనే ఆనందం అతనికి బలం ఇచ్చింది. అలాగే మన జీవితంలో సమస్యలు వెంటనే పోకపోవచ్చు, కానీ యెహోవా మనతో ఉన్నాడనే ఆనందం మనకు బలాన్ని ఇస్తూ ఉంది. అలాగైతే కనుక మనం యెహోవాయందు ఎలా ఆనందించాలి? ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనలో సమయం గడపాలి, దేవుడు చేసిన మేళలను గుర్తు చేసుకుంటూ ఉండాలి, కృతజ్ఞతతో జీవించాలి, స్తుతి ఆరాధనలో పాల్గొనాలి. అలాగైతే కనుక ఈరోజున ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ధనం తగ్గిపోవచ్చు, ఆరోగ్యం బలహీనపడవచ్చు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు, కానీ యెహోవాయందు ఆనందించేవాడు ఎన్నటికి ఓడిపోడు. అందుకే నేడు దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట నెహెమ్యా 8:10, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. కాబట్టి నిరాశలో కాకుండా, భయములో కాకుండా, పరిస్థితులలో కాకుండా ప్రభువులో ఆనందిందాం. ఆ ఆనందమే మన బలం, మన విజయం, మన ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతికి దీనిపై వాగ్దాన ప్రకారంగా ఆయనలో మనం ఆనందిందాం. తద్వారా దేవుని యొక్క సంతోషం, ఆనందం, సమాధానం మనం అందరము కూడా అనుభవిందాం. అలాంటి కృపగల దేవుడి దినాన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.